సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ రాజా ఉత్తర్వులతో 2018 గ్రూప్ 1 బ్యాచ్ కు చెందిన 51 మంది అధికారుల భవిష్యత్తు అంధకారంలో పడింది. కీలకమైన అధికారాలున్న పోస్టుల నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ కావడం వారి కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కేసులో కోర్టు తుది తీర్పు వెలువడే వరకు వారి పరిస్థితి ఆగమ్య గోచరమేనని, ఒకవేళ అక్రమాలు రుజువైతే వారి ఉద్యోగాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పరిపాలనా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమన్నా గ్రూప్ 1 బ్యాచ్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మొత్తం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వం చాలా కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది. దీంతో 2018 గ్రూప్ 1 బ్యాచ్ అధికారులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు 25 మంది డిప్యూటీ కలెక్టర్లు, 25 మంది డిఎస్పీలను కూడా మొత్తం ఈ ప్రాధాన్యత లేని పోస్టులోకి మార్చాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం. దీంతో ప్రాధాన్యత లేని పోస్టులు బదిలీ చేయడంతో క్షేత్రస్థాయిలో వీళ్ళ విధులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అక్రమాలు నిజమని తేలితే మాత్రం వీరు ఉద్యోగాలకు కూడా ఎసరొచ్చే అవకాశం. ఎందుకంటే దీనిపై చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే కోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. తక్షణం ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో వీళ్ళని ఇప్పటివరకు ఉన్నటువంటి ఉన్నతమైన పోస్టుల నుంచి ప్రాధాన్యత లేని పోస్టులకి బదిలీ చేయడం పట్ల అయితే కొత్త రాజకీయ వర్గాలనైతే లేదా ఏపీ రాష్ట్రంలో అయితే చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరాలనుకున్న వారికి, ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఒక గుణపాఠంగా మారే అవకాశం ఉంది. అక్రమ మార్గాల్లో పొందినటువంటి పదవులు ఎప్పటికైనా ప్రమాదం అని హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగంలో నియమితులైనటువంటి 86 మంది అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీలో 169 పోస్టులుగా 150 మంది విధుల్లో చేరటం జరిగింది. ఇందులో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, అలాగే అనేక శాఖల అధికారులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సిఎస్ ఆయా శాఖల నుండి అప్రాధాన్యత పోస్టులకు, అంటే ప్రాధాన్యత లేని, అంటే ఇప్పుడు కూడా డిఎస్పీలుగా, ఆర్డీఓలుగా, మున్సిపల్ కమిషనర్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత లేని పోస్టులకు కూడా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 25 మంది ఆర్డీఓలను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బదిలీ అయిన వారిలో ప్రధానంగా చూసుకుంటే కొవ్వూరు, కుప్పం, రేపల్లె, నర్సనపేట, విజయనగరం, పత్తికొండ, జమ్మలమడుగు, పలాస, ఏలూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు, కొత్తపేట, ధర్మవరం, కావలి, సూళ్ళూరు, ఇలాగా అనేక ఆర్డీఓలని బదిలీ చేయడం జరిగింది. అంతేకాక కడప మున్సిపల్ కమిషన్ కూడా బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 20 మంది డిఎస్పీలను కూడా బదిలీ చేసి వీరిలో విజయవాడ సిటీ, మొత్తం గూడూరు, రాజమండ్రి, కనిగిరి, ఎన్టీఆర్ జిల్లా సౌత్, ధర్మవరం, బొబ్బిలి, ఇలా అనేకమైన కీలకమైన పోస్టులో ఉన్నటువంటి విశాఖ కూడా ఉన్నారు. విశాఖ డీసీపీని కూడా బదిలీ చేయడం జరిగింది. ఇలా వీళ్ళందరూ కూడా మొత్తం గ్రూప్ 1 రాసి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళకి కీలకమైన పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అవకతవకలపై కూడా అనేక ఆరోపణలు రావడం, దీనిపై కూడా కోర్టు కూడా సీరియస్ అవడం, సిఎస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అధికార వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు తేలే వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ ప్రాధాన్యత లేని పోస్టులోనే కొనసాగాలి. ఒకవేళ ఇది కనుక నిజమని తేలితే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇది ఇక్కడతో అయ్యేది కాదు. రేపు భవిష్యత్తులో కూడా ఈ గ్రూప్ 1 ద్వారా వచ్చే అధికారులకు కూడా పెద్ద చెంపపెట్టని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా అక్రమాలు జరిగాయో లేవో తెలియదు, కానీ కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం పూర్తిగా మొత్తం కూడా నిర్ణయం అయ్యే వరకు కూడా వాళ్ళందరూ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ఒక విధంగా అదే నిర్ణయం తీసుకుంటే వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇందులోకి వద్దాం అనుకున్న వాళ్ళు రేపు భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ తరహా సంఘటన ఏపీలో జరగడం తొలిసారి. దానివల్ల ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా కీలకంగా ప్రధానమైన పోస్టులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాధాన్యత లేని పోస్టులోకి వెళ్ళిపోవడం పట్ల అయితే మొత్తం చర్చ మొదలవుతుంది. ఏదేమైనా కోర్టు నిర్ణయం మేరకు అయితే ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు.